ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు 40 రోజులపాటు కొన్ని వస్తువులకు, కొన్ని ఆహారాలకు, చివరికి తమకు ఇష్టమైన అలవాట్లకు కూడా దూరంగా ఉంటారు. ఎందుకు? కేవలం ఒక సాంప్రదాయం కోసమా, లేక దీని వెనుక ఏదైనా బలమైన రహస్యముందా? చరిత్రను మార్చిన ఒక మహాత్ముడి శ్రమల ప్రయాణం, మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకునే ఒక ఆధ్యాత్మిక అవకాశం. అదే లెంట్. అసలు ఈ 40 రోజుల్లో ఏం జరుగుతుంది? దీనివల్ల మీ జీవితం ఎలా మారుతుందో ఈ వీడియోలో చూద్దాం. లెంట్, దీనిని తెలుగులో శ్రమల కాలమంటాం. ఈ ప్రయాణం బూడిద బుధవారం యాష్ వెన్స్డేతో మొదలవుతుంది. నుదుట బూడిదతో శిలువ గుర్తు వేయించుకుంటూ, మనుష్యుడా, నీవు మన్నయ్యున్నావు, తిరిగి మన్నైపోతావు అని గుర్తుచేసుకునే రోజు ఇది. అంటే మనలోని అహాన్ని చంపుకుని వినయంతో దేవుని దగ్గరకు వెళ్లే మొదటి అడుగు. యేసుక్రీస్తు అరణ్యంలో 40 రోజులు ప్రార్థనలో గడిపిన కాలానికి గుర్తుగా ఈ 40 రోజులను మనం పాటిస్తాం. అయితే ఈ 40 రోజులు కేవలం క్యాలెండర్లో అంకెలు మాత్రమే కాదు, ఇవి మనల్ని మనం మార్చుకోవాల్సిన రోజులు. మిత్రులారా, లెంట్లో మనం చేసే పనులు 3. డీటాక్స్, ఉపవాసం. ఇది కేవలం చికెన్ మటన్ మానేయడం కాదు, మీలో ఉన్న కోపాన్ని, సోమరితనాన్ని, సోషల్ మీడియా అడిక్షన్ను వదిలేయడం. శరీరానికి కాదు, ఆత్మకు శిక్షణ ఇవ్వడం. ప్రార్థన, ద కనెక్షన్. రోజుకు కనీసం కొన్ని నిమిషాలైనా ప్రశాంతంగా కూర్చుని సృష్టికర్తతో మాట్లాడటం. అది మీకు తెలియని మానసిక ప్రశాంతతను ఇస్తుంది. సహాయం, గివింగ్. మీరు ఒక పూట భోజనం మానేస్తే ఆ మిగిలిన డబ్బుతో ఒక ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం. అదే నిజమైన భక్తి. ఈ ప్రయాణం గుడ్ ఫ్రైడే వద్ద క్రీస్తు త్యాగాన్ని చూపిస్తూ ఈస్టర్ రోజున విజయంతో ముగిస్తుంది. చీకటి తర్వాత వెలుగు ఎలా వస్తుందో, ఈ 40 రోజుల శ్రమల తర్వాత మీ జీవితంలో కూడా ఒక కొత్త ఆశ, ఒక కొత్త వెలుగు ఉదయిస్తుంది. లెంట్ అంటే కేవలం బాధపడటం కాదు, మనల్ని మనం శుద్ధి చేసుకుని పండుగకు సిద్ధమవ్వడం. ఈ 40 రోజుల్లో మీరు ఏ చెడు అలవాటును వదిలేయాలనుకుంటున్నారు? కింద కమెంట్స్లో నాతో పంచుకోండి. ఈ సమాచారం మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.